హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రాసిన కథలో పార్ట్ 8లోకి వచ్చేసాం. పార్ట్ 7లో ఏం జరిగింది అనేసి అంటే, ఇంకా అర్చన రాజేష్ తోటి అంటూ ఉంటుంది పూజ గురించి. చిన్ని పిల్లని చూస్తుంటే మరీ మితిమీరిపోతుంది, ఇంకా సహించను అని అంటది. అందుకు రాజేషు, ఎందుకు వచ్చిన మాటలు అర్చన, ఈ చెప్పినవి ఏవి నువ్వు చేయలేవు, చేసినా ఎన్నాళ్ళు, కాళ్ళు విరక్కొట్టినా నోటి మీద వాతలు పెట్టినా పూజ మనసారా అంగీకరించుతుందా? గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు లాక్కెళ్ళగలవు, కానీ తాగించలేవు కదా అర్చన అని అంటాడు. ఇక తర్వాత ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాము. అయితే మా డాడీ అంటుందిగా, ఆ డాడీ దగ్గరికే పొమ్మంటాను. అప్పుడు కానీ ఆ డాడీ సంగతి ఏమిటో అర్థం కాదు. వెళ్ళి అక్కడుంటే సవతి తల్లి అంటే ఏమిటో తెలిసి వస్తుంది. అప్పటికైనా నీవు అసలు తండ్రివి కాకపోయినా నీవెంత మంచితనం చూపిస్తున్నావో తెలిసి వస్తుందేమో. దాని రోగం అలాగా కానీ కుదరదు అని అంది. ఆ నిమిషంలో తను తన కన్న తల్లినని మాట్లాడుతున్నది తన కూతురి గురించి అన్నది గుర్తులేని ఆవేశంలో అంది అర్చన. అందుకు రాజేష్ నవ్వాడు. అర్చన, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు అని అన్నాడు. ఆవేశం ఏం లేదు, నిజంగానే చెప్తున్నాను. అలా చేస్తే గాని దానికి బుద్ధి రాదు. వెళ్ళి ఓ ఏడాది ఉండి రానియండి, దాని రోగం కుదురుతుంది. ఈ ఏడాది అవగానే పంపిస్తాను. ఈలోగా మామగారికి చెప్పి వాళ్ళ నాన్నని వచ్చి తీసుకెళ్ళమంటాను కొన్నాళ్ళు అనేసి అన్నది. ఆయన పూజని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటారని ఏముంది? ఒకవేళ ఆయన ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకుంటుందా? ఆవిడకి ఇప్పుడే పిల్లాడున్నాడు. సవతి కూతురి బాధ్యత ఎందుకు నెత్తిన వేసుకుంటుంది? ఏదో బలవంతాన ఒప్పుకున్నా ఆవిడ పూజని సరిగా చూస్తుందా అని అన్నాడు. చూడకూడదని నా కోరిక. అలా అయితేనే దానికి బుద్ధి వస్తుంది కఠినంగా అంది అర్చన. ఎంత కోపం వచ్చినా ఓ చిన్న పిల్లకి అంత కఠిన శిక్ష విధించటానికి నీ మనసు ఒప్పుకోదు అని నాకు తెలుసు. ఓ తల్లిగా చూస్తూ చూస్తూ కన్నబిడ్డని సవతి తల్లి చేతికి అప్పగించలేవు. అంత కఠినంగా నీవు ఉండలేవని నాకు తెలుసు అని అన్నాడు. ఉంటాను, దానికి పాఠం చెప్పుకోవడానికి నా గుండెని రాయి చేసుకుంటాను కొన్నాళ్ళు పంతంగా అంది. నా వల్ల నువ్వు నీ కూతురికి దూరం అవటం, పాఠం చెప్పడానికి ఆ చిన్నపిల్ల మనసుతో మనం ఆడుకోవటం, ఇదంతా నేను చూడలేను. ఇదంతా జరిగేది కాదు. ఊరికే ఆవేశపడి ఏదో అనుకుంటాం కానీ ప్రాక్టికల్గా జరిగే పనులు కావు ఇవి విరక్తిగా అన్నాడు. అయితే చూస్తూ ఇలా వదిలేయడమేనా? దాని పొగరు భరిస్తూ ఊరుకోవాల్సిందేనా అని అంది అర్చన. కాలమే తేలుస్తుంది. అంతకంటే మనం చేసేదేముంది? పడుకో అర్చన. ఎన్నిసార్లు అనుకున్నా చెప్పుకున్నా సొల్యూషన్ దొరకని సమస్య ఇది అంటూ పక్కకు తిరిగి పడుకుంటూ అన్నాడు. అర్చన నిట్టూర్చింది. రాజేష్ అన్నట్టు తన ఊరికే ఆవేశపడటం తప్ప ఏం చేయలేకపోయింది. రాజేష్ అన్నట్టు పూజ ఏం చేసినా, ఎంత దురుసుగా ప్రవర్తించినా చూస్తూ చూస్తూ సవతి తల్లి చేతిలో వదలగలదా? అసలు రానియడానికి ఒప్పుకుంటుందా? ఆవిడ చాలాసేపు నిద్రపట్టక దొర్లింది అర్చన. ఓ గాడ్, పూజ ఇంట్లో ఇలా బిహేవ్ చేస్తుందా? ఎప్పుడూ చెప్పలేదేమిటి అర్చన ఇన్నాళ్ళు? ఆ మాటే చెప్పలేదు మాతో? సునీత ఆశ్చర్యంగా అంది. ఆ రోజు సాయంత్రం సునీతతో జరిగిందంతా చెప్పుకొచ్చింది. నాకు పూజా ధోరణి చూస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది సునీత. రాజేష్ లాంటి మంచివాడితో పూజ ప్రవర్తించే తీరు చూస్తే సిగ్గుతో చితికిపోతున్నాను. నేనేదో ఘోర అపరాధం చేసినట్టు నన్ను నిలువునా కాల్చేసే చూపులు ఎలా చూస్తుందో తెలుసా? ఇంత చిన్నపిల్ల మా ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. విచలితురాలై అంది అర్చన. నీవు మరీ అనవసరంగా లేనిపోనివి ఊహిస్తున్నావేమో, భూతద్దంలో మాదిరి చూస్తున్నావేమో. మా ఇంట్లో చక్కగానే నవ్వుతూ మాట్లాడుతుంది. తను తన్మయ కిలకిల్లాడుకుంటూ సరదాగా ఉంటారే.
తనని చూస్తే ఇలా అని అనిపించదు? ఆశ్చర్యంగా అంది. అవును, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. మా ఇంట్లోకి రాగానే షెల్లులోనికి వెళ్ళిపోయినట్టు ముడుచుకుపోతుంది. ఫ్రాంక్గా అన్నీ చెప్తే అర్థం చేసుకుంటుందేమో. చిన్నపిల్లే కానీ ఈ కాలం పిల్లలకి అన్నీ తెలుసు. చెబితే అర్థం చేసుకుంటుందేమో అని అంది సునీత. అది అయింది సునీత. 2-3 సార్లు ట్రై చేశాను చెప్పి. అన్నీ విని మా డాడీ ఉండగా కొత్త డాడీని ఎందుకు తెచ్చావనే అంటుంది మొదటికి వచ్చి. పాపం రాజేష్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పూజకి దగ్గర కాలేకపోతున్నాడు. పోనీ అతన్ని తండ్రిగా అంగీకరించలేకపోతుందంటే సరే, కానీ ఇంట్లో నీతో అలా ఉండటం, చిన్న పిల్లాడిని కూడా అలా ట్రీట్ చేయటం వింతగా ఉంది. నీ మీద ఈ కోపం, ద్వేషం ఎందుకంటావు అని అడిగింది సునీత. నేను వాళ్ళ డాడీని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నానని కోపం అనుకుంటాను. వచ్చి 2 నెలలు అవుతుంది. మా నసారా నవ్వదు, మాట్లాడదు. ఇంట్లో ఏదో అంటీ ముట్టనట్టు ఉంటుంది. ఏమడిగినా ఫ్రాంక్గా చెప్పదు. అలా నిలువునా కాల్చేటట్టు గుడ్లు పెట్టుకొని చూస్తుంది. స్నేహితురాలితో తన మనసులో ఆవేదనంతా వెళ్ళబోసుకుంది అర్చన. చూసావా అర్చన, మన ఆడవాళ్ళకి ప్రతిదీ సమస్యే. కట్టుకున్నవాడిని కాదంటే కన్న పిల్లలే మనల్ని క్షమించరన్నమాట. ఇంత చిన్న పిల్ల కూడా తన అయిష్టత ఎంత స్పష్టంగా చూపిస్తుందో. భర్త కొట్టినా తిట్టినా పతివ్రతలా పడి ఉంటే సానుభూతి చూపిస్తుంది. కన్న తల్లి పిల్లలు తల్లి పట్ల జాలి సానుభూతి చూపించి ప్రేమిస్తారు. కానీ అదే తల్లి భర్తని ఎదిరించి వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి పట్ల కసి ద్వేషం పెంచుకుంటారన్నమాట అని అంది సునీత. ఇక్కడ నాదో చిన్న విజ్ఞప్తి అండి. మా ఇంటి పక్కల కొంచెం వర్క్ జరుగుతుంది. అందుకే కొంచెం న్యూసెన్స్ వినిపిస్తూ ఉండుంటుంది మీకు బ్యాక్గ్రౌండ్లో. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి. 1 వీక్ నుంచి చూస్తూనే ఉన్నా. ఏదో ఒక వర్క్ అలా కరెంటుతో జరుగుతూనే ఉంది. ఓకేనా? ఇక కథలోకి వెళ్దాం. నీవన్నది నిజమేననిపిస్తుంది సునీత. సవతి తల్లులు పిల్లల్ని ఎలా హింస పెట్టారో ఆ కథలే తెలుసు మనకి ఇన్నాళ్ళు. సవతి తండ్రుల కథలు చాలా తక్కువ మనకి, కనుక మనకి విషయం కొత్త. సవతి తండ్రి తనది కాని బిడ్డని సరిగా చూడకపోవడం కథ అయితే లోక సహజం అనుకుంటాం. కానీ ఇదేమిటి, ఓ పిల్ల సవతి తండ్రిని, కన్న తల్లిని ఇలా ద్వేషించడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇదే రాజేష్ పూజని సరిగా చూడకపోతే ఏదో కొత్త విషయంగా తోచేది కాదు నాకు. కానీ పూజ నుంచి ఇలాంటి ప్రవర్తన నేనెన్నడూ ఎదురు చూడని విషయం. ఏం చేయాలి సునీత నేను అని అడిగింది అర్చన. నన్ను పూజతో మాట్లాడమన్నావా? తనకి నచ్చ చెప్పమంటావా? నువ్వేం తప్పు చేయలేదని, కావాలని విడిపోలేదని చెబితే మారుతుందేమో అని అంది సునీత. నీతో ఫ్రాంక్గా మాట్లాడుతుందంటావా? నీవు నేను ఫ్రెండ్స్ అని తెలుసు కదా. నేను నీకు అన్నీ చెప్పానని అనుకొని ఇంకా మూతి బిగించుకొని కూర్చుంటుందేమో అని అంది అర్చన. పోనీ తన్మయ్యతో అయితే చెప్తుందేమో. అసలు తన మనసులో ఉద్దేశం ఏమిటో ఫ్రెండ్కైతే చెప్తుందేమో అని అంది సునీత. తన్మయ్య ఏమడగగలదు చిన్నపిల్ల? సందేహంగా అంది అర్చన. మనం అనుకుంటాం చిన్నపిల్లలని. 7-8 ఏళ్ళకి వాళ్ళకి తెలియని విషయాలు లేవు ఈ రోజుల్లో. వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో తెలుసా? అయినా చూద్దాం, తన్మయ్యని నెమ్మదిగా ఏం అడగాలో చెప్పి పంపుతాను. తన ఈడు పిల్ల దగ్గరైతే సులువుగా తన మనసులో మాట చెప్పగలదు. తన్మయ్యతో ఏం చెప్పిందో విన్నాక ఆలోచిద్దాం ఏం చేయాల్సింది. నీ ఊరికే అనవసరంగా దిగులు పడకు, ఓదార్పుగా అంది. నీకు తెలియదు సునీత, రాజేష్ మంచితనం నన్ను మరింత గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. ఇంతకంటే అతను దాన్ని హేట్ చేసి నిర్లక్ష్యం చేస్తే ఇంత బాధ ఉండేది కాదేమో. అతని ఔదార్యానికి నేనేమిచ్చి కృతజ్ఞత చూపలేకపోగా ఈ పెళ్లి చేసుకొని అతన్ని అన్ని సుఖాలకి దూరం చేశానన్న ఫీలింగు నన్ను నిలవనీయడం లేదు. విచలితురాలై అంది. నాకు అర్థమవుతుంది నీ బాధ అర్చన. ఇలాంటి సున్నిత సమస్యలని మనం జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. తొందరపడి చిక్కు విడదీయాలనుకుంటే
ముడులు మరింత బిగుస్తాయి. ఆ పసిపిల్ల మనసుని మనం మరింత దెబ్బతీయకుండా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. రేపు స్కూల్లో తన్మయ్యని అడగమంటాను. ఏం చెప్తుందో విందాం అంది సునీత. ఆ రాత్రి భర్తతో సునీత సంగతి చెప్పింది. మెహతా విస్మయంగా, ఏమిటి, నిజమేనా? పూజకన్నీ తెలుసా? ఇలా బిహేవ్ చేస్తుందా అన్నాడు ఆశ్చర్యంగా. అదేనండి నాకు ఆశ్చర్యం. 7-8 పిల్లలు ఎంత అమాయకంగా ఉండాలి? ఈ వయసులో ఆ పిల్లలో ఇన్ని ఆలోచనలేమిటి అని అడిగింది సునీత. రాజేష్ తన తండ్రి కాడని ఇలా ప్రవర్తిస్తుందంటే పూజకి తండ్రితో అంత అటాచ్మెంట్ ఉందా అని అడిగాడు. ఏమో, అక్కడున్నప్పుడు అతను వచ్చిపోతుండేవాడట. ఎంతైనా కన్న తండ్రి కదా. అర్చన వెళ్ళాక ఒంటరి అయి కాస్త బుద్ధి వచ్చి సెలవులకి వచ్చి పూజని మచ్చిక చేసుకున్నాడట. బొమ్మలు బట్టలు అవి కొని షికార్లు తిప్పితే తండ్రి చాలా మంచివాడన్న అభిప్రాయం ఆమెకు కలిగి ఉండాలి. ఎంతైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదా. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? తన కన్న తండ్రి మంచివాడే, తల్లే ఇలా చేసిందన్నది ఆ పిల్ల మనసుకి బాగా పట్టింది. ఆ లేత వయసులో అక్కడుంచటం అర్చన చేసిన పొరపాటు అని అంది. పాపం రాజేష్ ఆవిడ అందానికి దాసుడైపోయి రెండో పెళ్ళనైనా ఆలోచించక చేసుకున్నందుకు ఇలా అవడం బ్యాడ్ లక్ అని అన్నారు మెహతా. అర్చన బాధ అదే. రాజేష్ మనసు బాధపడుతుంది అన్నదే తన వరి అని అంది సునీత. చాలాసేపు పూజ విషయం మాట్లాడుకున్నారు. సునీత కూతుర్ని పిలిచి పూజని ఏం అడగాలో 1-2 సార్లు చెప్పింది. అవును మమ్మీ, షీ డజంట్ లైక్ హర్ మమ్మీ డాడీ అంది ఆరిందల తన్మయ అంతా విని. ఏం, ఎందుకట సునీత అంది. ఏమో కానీ వాళ్ళ డాడీ మాట ఎత్తితే మొహం అదోలా పెడుతుంది అమాయకంగా అంది తన్మయ అంతా విని. ఏం, అందుకే అసలు అడుగు పూజని, ఏమంటుందో నాకు చెప్పు అని అంది సునీత. పూజ, నిన్న మీ మమ్మీ మా మమ్మీకి నీ గురించి ఏమిటో చెప్పింది. నిన్న నువ్వు మమ్మీ దెబ్బలాడుకున్నారా లంచ్ బ్రేక్లో టిఫిన్ తింటూ అంది తన్మయ. పూజ మొహం రంగులు మారింది. ఏం చెప్పింది మా మమ్మీ నా గురించి? ముఖం మార్చుకుంటూ అడిగింది. ఏంటో ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. నీకు మీ డాడీ అంటే ఇష్టం లేదని అని అంది తన్మయ. హీ ఈజ్ నాట్ మై డాడీ మధ్యలోనే కటువుగా అంది పూజ. హౌ కమ్? ఆయన మీ డాడీ కాదా? అదేమిటి? తల్లి చెప్పినట్లు ఆశ్చర్యంగా అడిగినట్లు నటించింది. హీ ఈజ్ నాట్ మై ఓన్ డాడీ. మా అసలు డాడీ ఇంకొకరున్నారు. ఈ డాడీ కొత్త డాడీ అని అంది పూజ. ఈజ్ ఇట్? డాడీ ఉండగా ఇంకో కొత్త డాడీ ఎందుకు వచ్చారు నీకు అని అడిగింది తన్మయ. అదే కదా నా పాయింట్. మా డాడీ ఉండగా మమ్మీ ఇతన్ని ఎందుకు తేవాలి? దట్స్ వై ఐ డోంట్ లైక్ హిమ్. ఐ హేట్ మై మమ్మీ ఆల్సో అంది తిరస్కారంగా. అందుకు తన్మయ, మీ అసలు డాడీ మంచివారు కాదని, మీ మమ్మీ డాడీలు అస్తమాను దెబ్బలాడుకునేవారని మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటే ఒకసారి విన్నాను. మీ డాడీ బ్యాడ్ అని మీ మమ్మీ ఇంట్లో ఉంచి వెళ్ళిపోయిందంట అంది తన్మయ. ఏం కాదు, మా డాడీ చాలా మంచివాడు. నాకు ఎన్నో బొమ్మలు డ్రెస్సులు కొని ఇచ్చారు. ఎప్పుడు నన్ను పార్కులకి బీచ్కి అన్నిటికీ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ చాక్లెట్లు అవి కొని ఇచ్చేవారు. బ్యాడ్ అయితే కొడతారు తిడతారు కదా. మమ్మీ అన్ని అబద్ధాలు చెప్తుంది కసిగా అంది పూజ. అబద్ధాలు ఎందుకు చెప్తుంది? మీ డాడీ మీ మమ్మీని బ్యాడ్గా ట్రీట్ చేశారేమో అంది తన్మయ్య. అయితే మీ మమ్మీ డాడీలా అందరు మమ్మీ డాడీలు దెబ్బలాడుకుంటారు కదా. దెబ్బలాడుకున్నంత మాత్రాన కొత్త డాడీని తెస్తున్నారా అందరూ? చాలా తెలివిగా ప్రశ్నించినట్లు చూసింది. తన్మయ్యకి వెంటనే జవాబు తట్టలేదు. తన్మయ్య మాట్లాడకపోవటం చూసి పూజ తన పాయింట్కి జవాబు చెప్పలేకపోయిందని గ్రహించి మరింత గట్టిగా, మా డాడీ బ్యాడ్ అని వంకపెట్టి వెళ్ళిపోయింది మమ్మీ. ఎందుకో తెలుసా? రహస్యం చెప్తున్నట్టు నెమ్మదిగా అంది. ఈ అంకుల్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అందుకే మమ్మీ అంటే నాకు కోపం అని అంది పూజ. రాజేష్ అంకుల్ చాలా మంచివారు పూజ. ఎంతో సరదాగా ఉంటారు అందరితో.
ఐ డోంట్ నో వై యూ హేట్ హిమ్. తన్మయ తల్లి చెప్పమన్నట్టు మాటలు అప్పచెప్తుంది. ఐ డోంట్ లైక్ టు కాల్ హిమ్ డాడీ. మా డాడీ అనుకోవాలంటే నాకు నచ్చదు. ఆయన మంచివాడేనేమో, కానీ మమ్మీని పెళ్లి చేసుకున్నాడు ఎందుకని అని నా కోపం అంది పూజ. ఏం మరి మీ మమ్మీ అతన్ని పెళ్లి చేసుకున్నాక నీకు డాడీ ఎవరా అని అంది తన్మయ. ఫాదర్ ఎట్లా అవుతారు? స్టెప్ ఫాదర్ అవుతారు కదా. స్టెప్ ఫాదర్ అసలు ఫాదర్ ఎలా అవుతారు అని అడిగింది పూజ. స్టెప్ ఫాదర్ అయినా హీ ఈజ్ సో నైస్ టు యూ పూజ అని అంది. ముందు అందరు స్టెప్ మదర్స్ స్టెప్ ఫాదర్స్ అలాగే ఉంటారులే. సిండ్రిల్లా స్టోరీ, డేవిడ్ కాపర్ ఫీల్డ్ అవి చదివావా? అసలు మమ్మీ అసలు డాడీలా పిల్లల్ని ప్రేమించరు తెలుసా ఆరిందలా మాట్లాడింది పూజ. తర్వాత చాలా బాధలు పెడతారు పిల్లల్ని అని అంది. అయితే మీ మమ్మీ అసలు మమ్మీయే కదా, తనని ఎందుకు హేట్ చేస్తావు? ఈసారి జవాబు చెప్పు అన్నట్టు చూసింది తన్మయ. బికాజ్ మాటల కోసం తడుముకుంది. ఆఖరికి ఫ్రాంక్గా, ఏమో నాకు ఈ కొత్త డాడీతో మమ్మీని చూడాలంటే అసహ్యంగా ఉంది. చీ, వాళ్ళిద్దరు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా? గొంతు తగ్గించి ముఖం వికారంగా పెట్టి, దే హ్యావ్ నో షేమ్. ఇద్దరు ఒకే పక్క మీద ఇలా కౌగులించుకొని పడుకుంటారు. నా ఎదురుగానే డాడీ మమ్మీ కొంగు పట్టుకొని లాగుతారు. మమ్మీ ప్లేట్లోంచి ఎంగిలి తీసుకొని తింటారు. ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వీధి తలుపు లాక్ చేసి లేదు. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళేసరికి అక్కడ మమ్మీ ఒళ్ళో తల పెట్టుకున్నారు. మమ్మీ ఏమో ముందుకు వంగి డాడీ బుగ్గ మీద ముద్దు పెడుతుంది తెలుసా. రాత్రి కూడా అంతే, అసహ్యం అంతా ముఖంలో చూపిస్తూ అంది. మా డాడీ కూడా అంతే, ఒకే చోట పడుకుంటారు. మా డాడీ కూడా మమ్మీని ఏదో అంటూ హాస్యం చేస్తుంటారు. మేం చూడకుండా డాడీ మమ్మీని దగ్గరగా లాక్కొని ఇలా కిస్ చేస్తారు. నేను చూడగానే ఏం తెలియనట్టు వెళ్ళిపోతారు. అందరు డాడీ మమ్మీలు అలానే ఉంటారు కదా అని అంది. మీ డాడీ అంటే అసలు డాడీ కనుక చెయ్యొచ్చు, ఈ అంకుల్ అలా ఎందుకు చెయ్యాలి? మా మమ్మీ ఈ అంకుల్ని పెళ్ళాడే వరకు నాతో ఎంతో బాగా ఉండేది తెలుసా. ఎప్పుడు నా దగ్గరే పడుకునేది, కథలు చెప్పేది, పాటలు పాడేది, అన్నీ కొని ఇచ్చేది. తాతగారి ఇంట్లో ఉన్న ఎప్పుడు ఫోన్ చేసేది, ఉత్తరాలు రాసేది, సెలవులకి వచ్చేసి తీసుకెళ్ళేది, ఎప్పుడు నాతోనే మాట్లాడేది. ఈ అంకుల్ వచ్చిన దగ్గర నుంచి నా దగ్గర పడుకోవడం మానేసింది. నన్ను వేరే గదిలో పడుకోబెట్టి తనేమో చక్కగా అక్కడ పడుకునేది. సెలవులు వచ్చినా ఏదో ఒక వంకతో తాతగారింట్లోనే ఉంచేసింది. కథలు చెప్పడం అన్నీ మానేసింది. ఎప్పుడు రాజేష్ రాజేష్ అంటూ అతనితోనే ఉండేది తెలుసా. నాకు అస్సలు ఒక్కరితోనే పడుకోవటం అలవాట్లేదు. మా అమ్మ దగ్గర పడుకున్నాను ఇన్నాళ్ళు. ఇప్పుడు కూడా అమ్మ నన్ను ఒక్కరితిని వేరే గదిలో పడుకోబెట్టి వాళ్ళ ముగ్గురు చక్కగా ఒక చోట పడుకుంటారు. పూజ గొంతు పట్టుకుంది, కళ్ళల్లో నీరు తిరిగింది. రాత్రి నాకు భయం వేస్తుంది. నా దగ్గర ఎవ్వరూ ఉండరు ఏడుపు గొంతుతో అంది. అప్పుడు మమ్మీని పిలవాలనుకుంటాను. 2-3 సార్లు లేచి వెళ్ళాను. అక్కడేమో మమ్మీ అసహ్యంగా అంకుల్తో పడుకొని ఉంటుంది. పిలవాలంటే నాకు సిగ్గు అసహ్యం వేస్తుంది అని అంది. అందుకు తన్మయ, నేను వేరే గదిలోనే పడుకుంటాను, మా మమ్మీ డాడీ దగ్గర పడుకోనుగా తన్మయ అంది. నీవు నీ తమ్ముడు పడుకుంటారుగా, అభిషేక్ని మాత్రం వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటారు అని అంది. వాడింకా చిన్నవాడని పడుకోబెట్టుకుంటున్నారు. పెద్దయ్యాక పిల్లల్ని వేరే పడుకోబెట్టాలని మా మమ్మీ నాకు చెప్పింది ఒకసారి అని అంది. అదేం కాదు, మమ్మీ అంకుల్ వచ్చిన దగ్గర నుంచి నన్ను వేరే పడుకోబెట్టింది. తను నాకు అస్సలు ఇక్కడ బాగోలేదు. మా తాతగారి దగ్గరికి వెళ్ళిపోతానంటే మమ్మీ ఏమో పంపటం లేదు అక్కడికి అని అంది పూజ. అందుకు తన్మయ, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నీకు మమ్మీ ఉండగా తాతగారు ఏం చూస్తారు నిన్ను అని అడిగింది తన్మయ్. ఏమో, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నిన్నైతే మా మమ్మీ నన్ను కుట్టింది తెలుసా, అభిషేక్ని ఎత్తుకోలేదని. షీ ఈజ్ ట్రీటింగ్ మీ లైక్ ఏ స్టెప్ మదర్.
మళ్ళీ గొంతు పట్టుకుంది. నీవు అభిషేక్‌ని గిల్లావట కదా! అందుకని కొట్టిందేమో మమ్మీ అని అంది తన్మయ. అవును, కావాలనే గిల్లాను. ఏం? నేనెందుకు వాడిని ఎత్తుకోవాలి? వాడు నాకేం తమ్ముడా? కోపంగా అంది. వాడు నీకు తమ్ముడే అవుతాడు. అచ్చం తమ్ముడు కాదనుకో, స్టెప్ బ్రదర్ అవుతాడు తన్మయ అంది. స్టెప్ బ్రదర్? నిజం. నిజం తమ్ముడు ఎలా అవుతాడు? వాళ్ళు నన్ను అభిషేక్‌ని చూసినట్టు చూడడం లేదుగా. అందుకే నేనెందుకు ఎత్తుకోవాలి వాడిని? పాపం వాడు మంచివాడేనే. నవ్వుతూ నా దగ్గరకు వచ్చి బొమ్మలు ఇస్తాడు. అమ్మ మీద కోపంతో వాడిని ఎత్తుకోను. ఐ వాంట్ టు టీచ్ దెమ్ ఏ లెసన్ కసిగా అంది. హేయ్ పూజ, నీకెందుకే అంత కోపం? పాపం రాజేష్ అంకులు నిన్నెప్పుడు ఏం అనలేదు కదా. పూజ మాట్లాడలేదు. అతనిపై ఎందుకు కోపమో తనకే అర్థం కాని జవాబు ఏం చెప్పగలదు. అందుకే ఏమో నాకెందుకో అసలు మాట్లాడబుద్ధి వేయదు అని ఫ్రాంక్గా ఒప్పుకుంది. మన ఫ్రెండ్స్కి ఎవ్వరికి ఇలా ఇంకో డాడీలు లేరు. నాకే ఇలా అయింది. ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. నాకే ఇలా ఎందుకు అవ్వాలి? మన ఫ్రెండ్స్ అంతా ఎంత ఆశ్చర్యంగా అడుగుతున్నారో చూస్తున్నావుగా. నాకు జవాబు ఇవ్వాలంటే సిక్కేస్తుంది. ఇదంతా మా మమ్మీ డాడీని వదిలేయటం, కొత్త డాడీని తేవడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్. అందుకే మమ్మీని చూస్తే నాకు కోపం. అంకుల్ వల్లే మమ్మీ ఇలా చేసింది. ఆ పిల్ల మాటలలో కసి. బెల్ వినిపించి ఇద్దరు టిఫిన్ బాక్సులు మూసి బ్యాగ్లో పెట్టుకొని క్లాసుల వైపు పరిగెత్తారు. తన్మయ పూజతో తన మాటలు గుర్తున్నంత వరకు వినిపించింది. కొన్ని ప్రశ్నలు అడిగి కొంత సమాచారం రాబట్టింది సునీత. విన్నదంతా అర్చనతో చెప్పింది. విచలితురాలై వింది అర్చన. చూసావా సునీత, నే చెప్పలేదు, నేను ఇలా రెండో పెళ్లి చేసుకున్నందుకు దాని మనసంతా కోపం నింపుకుంది. పట్టుమని 8 ఏళ్ళు లేని పిల్లకి ఓ ఇష్టం, ఓ అభిప్రాయం ఏంటనుకుంటాం కానీ దాని మనసంతా ఎంత కసి ద్వేషం పెంచుకుందో చూడు అని అంది. అర్చన, నువ్వు ఈ పెళ్ళి హడావుడి, వెంటనే కాన్పు, అన్నిటి మధ్య పూజకి ఇవ్వవలసిన అటెన్షన్ ఇవ్వలేదు. ఆ పిల్లని నిర్లక్ష్యం చేసినట్లున్నావు. దాంతో నీవు రాజేష్, అభిషేక్ అందరూ ఒకటని, తన డాడీ లేరు కనుక తను ఒక్కటి అయిపోయిందన్న అభిప్రాయం పూజ మనసులో నాటుకుంది అని చెప్పింది సునీత. నేను తనని నెగ్లెక్ట్ ఎక్కడ చేశాను సునీత? పెళ్ళైన ఈ 2 ఏళ్లలో ఒకదాని తర్వాత ఒక కారణంతో పూజని వెంటనే తీసుకురాలేకపోయాను. ఏమో కానీ తనని నిర్లక్ష్యం ఎప్పుడూ చేయలేదు. నాకంటే కూడా రాజేష్ పాపం అక్కడ వదిలేసినందుకు ఎన్నిసార్లు అన్నాడో. ఈ నిజ ఈ నిజాలన్నీ నీకు తెలుసు కానీ పూజకి అర్థమైందల్లా నువ్వు రాజేష్ని పెళ్లి చేసుకోవటం, అందుమూలంగా తను వాళ్ళ డాడీకి దూరం అవటం, ఈ ఇంట్లో ఈ కొత్త డాడీ వల్ల తను ఏదో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, అబ్జర్వ్డ్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది ఆ చిన్నపిల్ల మనసుకి బాగా పట్టింది అని అంది సునీత. అయితే ఇప్పుడేం చేయమంటావు? జరిగిన దానికి అర్థమయ్యేటట్టు ఎలా చేయటం? ఎంత చెబితే ఎలా చెబితే అది అర్థం చేసుకుంటుందంటావు? ఇప్పటికే 4-5 సార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను అని అంది అర్చన. పోనీ నేను చెప్పి చూడనా? నా మాట వింటుందేమో అని అంది సునీత. ఏం చెప్తావు? చెప్తే అది అందరికిచ్చిన జవాబే నీకు ఇస్తుంది. మా మమ్మీ ఎందుకు మళ్ళీ ఇంకో డాడీని తేవాలి అంటూ పాత పాటే పాడుతుంది. దాని రీజనింగ్ దానిదే తప్ప మన మాట అర్థం చేసుకోదు అంది విరక్తిగా. అందుకు సునీత, అర్చన, చిన్నపిల్ల అని నువ్వు కొంత కేర్లెస్గా ఉన్నావు. నువ్వు రాజేష్ పూజకి కనిపించేటట్టు, అర్థమయ్యేటట్టు అంత క్లోజ్గా రొమాంటిక్గా ఉండకండి. అవన్నీ చూసి మరింత అసహ్యం, కోపం పెంచుకుంటున్నట్టుంది అని అంది సునీత. అర్చన మొహం కోపంతో ఎర్రబడింది. సునీత నేనేదో రంకుతనం చేస్తున్నట్టు దీనికి భయపడి అన్నీ మానుకోవాలా? నేనంటే సరే. పాపం రాజేష్ పెళ్ళై 2 ఏళ్ళయింది. అతనికి సరదాలు కోరికలుండవా? ఈ రాక్షసి కోసం నేను ఏ సరసం లేకుండా ఉండాలా? ఇంట్లో నన్ను కట్టుకొని ఇప్పటికే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. దానికి తోడు ఇంట్లో నేను ఇంకా కట్టడి చేయాలా అతన్ని? ఇంతకీ ఏం చేశాం?
ముద్దు ముచ్చట, చిన్నపాటి సరసం లేకుండా భార్యాభర్తలం అన్నాక ఎలా ఉంటాం అని అంది అర్చన. పోనీ చిన్నపిల్ల అని గది తలుపు తీసి పడుకుంటున్నాం, ఇక ముందు వేసే పడుకుంటాం అని అంది అర్చన. నాకు అర్థమవుతుంది అర్చన ఈ సెన్సిటివ్ విషయాలు. నేను పెళ్ళయి సంసారం చేయటం లేదా, కానీ పూజ పాయింట్ ఆఫ్ వ్యూతో చూస్తే అని అంది. ఏడవని. జీవితంలో ముఖ్యమైన 4-5 సంవత్సరాలు అతి నిస్సారంగా గడిచిపోయాయి. దీని తండ్రి ధర్మమా అని. ఈ స్టూపిడ్ కోసం ఇంకా మిగిలిన కొద్ది రోజుల అనుభవాల్ని, ఆనందాన్ని నేనెందుకు వదులుకోవాలి? నా కోసం కాకపోయినా రాజేష్ కోసం, అతని సుఖ సంతోషాల కోసమన్నా నేను అతన్ని కాదనలేను. నేను కట్టుకున్న భర్తతో సంసారం చెయ్యడమే తప్పైతే, తప్పని అనుకుంటే అలాంటి పిల్ల ఫీలింగ్స్ నేనేం లెక్క చేయను. మేం లోక విరుద్ధంగా ఏం చేయడం లేదు. ఆ మాత్రం అనురాగం భార్యగా అతనికి నేను అందివ్వటం నా ధర్మం అంది అర్చన. అబ్బా అర్చన, నువ్వు తప్పు చేశావని చేస్తున్నావని ఎవరంటున్నారు? పూజ మనసులో నలుగుతున్న భావాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని అంది సునీత. అవును సునీత, నేను అదే అంటున్నాను. నేనెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో విడమర్చి ఈ వయసులో దానికి నేను చెప్పలేను. దాని తండ్రి నన్నెలా మానసికంగా, శారీరకంగా శాడిస్ట్ అయ్యి ఎలా హింసించాడో, నా అందం, ఆయన అసూయ, ఆయన మాటలు చేతలు, ఇవన్నీ ఈ వయసులో దానికి నేనెలా చెప్పను అని అంది. అంతా కాకపోయినా కొన్నైనా చెప్తే దాని మనసు మారుతుందేమో అని అంది సునీత. అని నువ్వనుకుంటున్నావు. అది మహామొండిది. దాని మనసులో ఆలోచన మనం ఏం చెప్పినా పోదు అని నా ఉద్దేశం. కావాలంటే చెప్పి చూడు నువ్వు అని అంది అర్చన. ఒక్కసారి నేను ట్రై చేసి చూస్తాను. అప్పటికి ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తే మనం చేయగలిగిందేముంటుంది అని అంది సునీత. చూస్తా చూస్తా నా చూస్తా చూస్తా నా ప్రాణం విసుకెత్తితే హాస్టల్లో పడేస్తాను. లేదంటే మహా వాళ్ళ నాన్న మీద ప్రేమ కారిపోతుంది కదా, అక్కడికే వెళ్ళి ఉంటుందంటాను. దీని ధోరణితో నా మతి పోతుంది. అన్ని రోజులు దీని తండ్రితో టెన్షను, ఇప్పుడు కూతురి వల్ల టెన్షనా? నాకు మనశ్శాంతి, సుఖం, సంతోషం లేకుండా పోతున్నాయి దీనివల్ల అంది అర్చన. కన్న తల్లికైనా బిడ్డ ప్రవర్తన హద్దు మీరితే మనసు ఎలా తిరిగిపోతుందో అనుకుంది సునీత. పాపం అర్చన మాత్రం ఏం చేస్తుంది? ఇటు కూతురు అటు భర్త. ఏదో అదృష్టం కొద్దీ రెండో పెళ్లి జరిగి రాజేష్ లాంటి మంచి భర్త దొరికాడన్న ఆనందం లేకుండా అయిపోతుంటే కన్నబిడ్డ అయినా క్షమించడం కష్టమే. మరీ ఊరికే ఇదే ఆలోచించి మనసు పాడు చేసుకోకు అర్చన. మనం కొంత పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తే తనే సర్దుకుంటుంది కొన్నాళ్ళకి అని అంది. అంతేలే, ఏమనుకుంటే అనుకొని అని వదిలేస్తా. కన్నందుకు నా డ్యూటీ నేను చేస్తూ దాని అవసరాలు చూస్తాను. మొహం ముడుచుకొని కూర్చొని ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోతే దాని రోగం కుదురుతుంది అంది అర్చన విసుగ్గా. తర్వాత పూజ, నిన్న మా తన్మయ్యతో నువ్వు మా మమ్మీ డాడీని లైక్ చేయనన్నావట, అలా ఎందుకన్నావు? డూ యూ హేట్ దెమ్ అన్నాడు సునీత పూజని ఒంటరిగా దగ్గర కూర్చోపెట్టుకొని అడిగింది. పూజ గతుక్కుమంది. తన్మయ్య తల్లితో ఎందుకు చెప్పింది? తను అన్నవి అన్నీ అనుకుంది. గిల్టీగా చూసింది. పూజ, మీ మమ్మీ డాడీ ఎందుకు విడిపోయారో నీకు తెలుసా? సునీత సుట్టీగా పాయింట్లోకి దిగిపోయింది. తెలుసు అన్నట్టు తల ఆడించింది. ఏం తెలుసు నీకు? రెట్టిచ్చింది సునీత. డాడీ మమ్మీ దెబ్బలాడుకునేవారట. డాడీ మమ్మీని బ్యాడ్గా ట్రీట్ చేసేవారని అంది. ప్రతి డాడీ మమ్మీలు ఇంట్లో అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటారు, అరుచుకుంటారు. అవునా? ఆ మాత్రం దానికోసం మీ మమ్మీ డాడీని ఎందుకు వదలాలని నీ కోపం కదూ అని అంది. తల ఆడించింది అవునన్నట్టు పూజ. పూజ, నువ్వు చిన్నపిల్లవని మీ మమ్మీ అన్ని సంగతులు చెప్పలేదు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య సంగతులు ఎవరికీ చెప్పుకోలేనివి ఉంటాయి. అందులో పట్టుమని 8 ఏళ్ళు లేని నీకు ఎలా చెబుతుంది మీ మమ్మీ? మీ మమ్మీ చాలా అందంగా ఉంటుందని మీ డాడీకి జెలసు అని అంది. మమ్మీ తను అందంగా ఉందని చాలా గర్వంగా
డాడీని అందుకే కేర్ చేసేది కాదట అని అంది పూజ. ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది సునీత. మా డాడీ చెప్పారు. మా మమ్మీకి తను అందంగా ఉందని, డాడీ బాగుండరని డాడీని లైక్ చేసేది కాదట టక్కున అంది. సునీత ఆశ్చర్యంగా, ఇంకా ఏం చెప్పారు మీ డాడీ అని అడిగింది. చిన్నపిల్లతో ఉన్నవి లేనివి చెప్పి మనసు విరిచాడన్నమాట. అందుకే పూజ తల్లి ఏం చెప్పినా నమ్మకుండా ఏహేత పెంచుకుంటుంది అని అనుకుంది. మా మమ్మీ డాడీ ఏం చెప్పినా వినేది కాదట, అన్నిటికీ దెబ్బలాడేదట. పార్టీలకు పెడితే డాడీని ఇగ్నోర్ చేసి డాడీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ డ్రింక్ తీసుకుంటూ కూర్చునేదట. ఇంటికి వచ్చాక డాడీ తిడితే నా ఇష్టం అనేదట. డాడీకి పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు ఎంబ్రాసింగ్గా ఉండేదట. డాడీ బాగుండరని మమ్మీ లైక్ చేసేది కాదట. రాజేష్ అంకులు పక్కింట్లో ఉండేవారట. రాజేష్ అంకులు బాగుంటారని మమ్మీ లైక్ చేసి డాడీని వదిలేయటానికి ప్లాన్ చేసి డాడీతో అస్తమాను దెబ్బలాడేదట అని అంది. సునీత నిర్ఘాంతపోయి వింది ఆ మాటలు. ఓ గాడ్, ఈ పిల్ల మనసులో ఎంత విషయం నింపాడు అతను అనుకుని, ఇవన్నీ నీకు చెప్పారా మీ డాడీ? ఎప్పుడు చెప్పాడు ఇదంతా? ఆశ్చర్యంగా అడిగింది సునీత. అందుకు పూజ, నేను తాతగారింట్లో ఉండగా డాడీ అస్తమానం వచ్చేవారు కదా, ఒకసారి చెప్పారు అని అంది. ఎందుకు చెప్పారు? నువ్వు అడిగావా, ఆయనే చెప్పారా అని అడిగింది. మమ్మీ రాజేష్ అంకుల్ని పెళ్లి చేసుకుంటుందని తాతగారు డాడీతో చెప్తుంటే నేను విన్నాను. డాడీని అడిగాను, మమ్మీ ఇక్కడ ఎందుకు లేదు, రాజేష్ అంకుల్ ఎవరని. అప్పుడు చెప్పారు అని అంది. అంతకుముందు ఏం చెప్పలేదా అని అడిగింది సునీత. చెప్పారు. ఎప్పుడు వచ్చినా మీ మమ్మీ ఇలా అలా చేసేది, అలా దెబ్బలాడేది అంటూ ఏవో చెప్పేవారు. కానీ మమ్మీ రాజేష్ అంకుల్ని పెళ్లి చేసుకుంటుందని తాతగారు చెప్పాక ఆ రోజు చాలా కోపంగా వెళ్ళిపోయారు డాడీ అని అంది. సునీతకి అర్థమైపోయింది. అర్చన తనని వదిలి వెళ్ళిపోవటం సగం అవమానమైతే, రాజేష్ని పెళ్లి చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయి ఉన్నవి లేనివి అన్నీ పసిపిల్లలతో చెప్పి కసి తీర్చుకున్నాడు కాబోలు. తన మనసులో కుళ్ళు ద్వేషం అంతా తీర్చుకోవడానికి పసిపిల్లని పావుగా వాడుకొని తల్లి పట్ల పిల్ల మనసులో విముఖతకి బీజం వేసి కసి తీరిందని ఆనందించి ఉంటాడు. అస్సలే శాడిస్ట్. దానికి తోడు తనని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంతో మగ ఈగో దెబ్బతిని అవమానానికి బదులు తీర్చుకోవడం కోసం అయినా చెప్పి ఉండాలి. కాదంటే అర్చన పట్ల కసి అలా చెప్పుకొని వెళ్ళకక్కే ఉండాలి. అర్చన తమ మధ్య ఏం జరిగి విడిపోయామన్నది పూజకి చెప్పే లోపలే ఆ పిల్లకి అన్నీ తెలిసి తల్లి పట్ల విముఖత ఏర్పరచుకుందన్నమాట అని అనుకుంది సునీత. పూజ, మీ డాడీ చెప్పినవన్నీ నిజాలు అనుకుంటున్నావా? నెమ్మదిగా అంది సునీత. డాడీ ఎందుకు అబద్ధం చెప్తారు? అపనమ్మకంగా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అంది పూజ. మీ డాడీ చెప్పినవన్నీ నిజం కాదు. మీ మమ్మీకి రాజేష్ ఎవరో ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు అస్సలు తెలియదు తెలుసా? అతని కోసం మీ డాడీని వదిలిందన్నది అబద్ధం. మీ డాడీ ఆ రాత్రి అర్ధరాత్రి చలిలో నిన్ను మీ మమ్మీని ఇంట్లోంచి బయటికి తోసి తలుపులు వేసుకున్నారు. రాత్రి చాలాసేపు ఆ చలిలో అలా గుమ్మం ముందు నిన్ను పెట్టుకొని కూర్చుంది మీ అమ్మ. అంకుల్ బయట నుంచి వచ్చి అలా చలిలో మీరు కూర్చోవటం చూసి తన ఇంట్లోకి రమ్మని తీసుకెళ్లారు. అప్పటి వరకు రాజేష్ ఎవరో పక్కింటి అతనిగా మాత్రమే తెలుసు మీ అమ్మకి. మీ డాడీ పసిపిల్లనైనా చూడకుండా నిన్ను కూడా బయటికి నెట్టడంతో మీ అమ్మకి ఆ రోజుతో ఓర్పు పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా నీకేం తెలుసు అని అడిగింది. అందుకు పూజ, డాడీ చెప్పారు ఇది కూడా. ఆ రోజు న్యూ ఇయర్ డే నాడు మమ్మీ డ్రింక్ తీసుకొని అందరి మగాళ్ళతో అసహ్యంగా డ్యాన్సులు చేసిందని, ఇంటికి వచ్చాక డాడీ కేకలేస్తే ఇష్టం వచ్చినట్టు ఎదురు తిరిగి మాట్లాడితే డాడీకి కోపం వచ్చిందంట. పాపం డాడీ చెప్పారు,
ఆ రోజు డ్రింక్ ఎక్కువై మత్తులో నేనేం చేశానో నాకే తెలియలేదు. మీ అమ్మని బయటికి ఈడ్చాను. నువ్వు ఏడుస్తుంటే మీ అమ్మ నిన్నెత్తుకొని బయటికి వెళ్ళింది. రాత్రి అసలు అలా మీ మమ్మీ నీవు బయట ఉన్నారన్నదే నాకు గుర్తు లేకుండా బండ నిద్రపోయాను. నిజమే, ఆ రాత్రి తప్పు చేశాను. ఆ మాత్రం దానికి మీ అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా కావాలని రాజేష్ అంకులతో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. తాగిన మత్తులో ఏదో చేస్తే దానికోసం ఎవరైనా హస్బెండ్ను వదిలేసిపోతారా అంటూ పాపం డాడీ ఎంతో ఫీల్ అవుతూ చెప్పారు. పూజ ఆవేశంగా అంది. సునీతకి అర్థమైంది. తాము చెప్పదలిచినవన్నీ అటువైపు కథంతా అప్పుడే పూజ వింది. అది ఆమె మనసులో అప్పటికే నాటింది. ఇప్పుడు తామేం చెప్పినా ఇంకా ఆ పిల్ల నమ్మదు. తండ్రి చాలా ఫీల్ అవుతున్నట్టు నమ్మించాడు. తన తప్పు కంటే తల్లి ప్రవర్తన వల్లనే తాము విడిపోయామన్న ఆలోచన ఆ చిన్న మనసులో నాటాడు. చెప్పవలసినవన్నీ చెప్పి మనసులో నాటాల్సిన విషబీజాలు నాటాడు. ఆ తర్వాత ఆ పిల్లని మాలిమి చేసుకొని బొమ్మలు అవి కొనిచ్చి తనకి కూతురంటే చాలా ప్రేమని నమ్మించాడు అని అనుకుంది సునీత. మమ్మీదే తప్పంటి, మా డాడీ బాగోలేరని వదిలేసింది. అందుకే నాకు కోపం. మీకు తెలియదండి, మా మమ్మీ ఈజ్ సో బ్యూటీ కాన్షియస్. తను బాగుంటుందని గర్వం. అస్తమానం అద్దంలో అటు ఇటు చూసుకుంటుంది. రాజేష్ అంకుల్ అస్తమానం అమ్మ అందాన్ని పొగుడుతారు. మా డాడీ అలా పొగడరని మమ్మీకి కోపం అని అంది. పూజ, నీ ఏజ్కి నీకు చాలా విషయాలు తెలుసు. చిన్నపిల్లవి అనైనా చూడకుండా ఇవన్నీ నీకు చెప్పిన మీ డాడీ మాటల్లో ఎంత నిజముందో ఆలోచించే వయసు నీకు లేదని నాకు తెలుసు. కానీ ఒక సంగతి, తను ఆ రాత్రి తప్పు చేశానని ఒప్పుకున్న మనిషి ఆ తర్వాత రోజు మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే తప్పు ఒప్పుకొని ఆపారా? పోనీ ఆ తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్ళి రమ్మని పిలిచారా? నిజంగా నీవంటే మీ డాడీకి అంత ఇష్టం ఉంటే నీకోసమైనా మళ్ళీ కలవాలని ప్రయత్నించారా? ఈసారి ఏం జవాబు చెప్తావు అన్నట్టు చూసింది సునీత. పాపం మా డాడీ చాలా అనుకున్నారట మమ్మీ వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాలని. కానీ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్నగారితో ఉన్నవి లేనివి ఎన్నో చెప్పిందంట. నేను చచ్చినా ఇంకా వెళ్ళనందిట. నానమ్మ వాళ్ళు అమ్మ చెప్పిన మాటలన్నీ నమ్మి డాడీని తిట్టడంతో డాడీ ఇన్సల్ట్ అయిపోయారట. అందరికీ తన గురించి ఉన్నవి లేనివి చెప్పి ఇన్సల్ట్ చేసిందని, ఇప్పుడు తను బతిమలాడితే మమ్మీ తనని అస్సలు కేర్ చేయదని ఊరుకున్నారట. నానమ్మ తాతగారు కూడా మమ్మీని సపోర్ట్ చేయటంతో పాపం డాడీ ఒక్కరు ఏం చేయలేక ఊరుకున్నారట. మా డాడీ నన్ను అడిగారు తెలుసా, నువ్వు దగ్గరుంటావా, మనం మన ఊరు వెళ్ళిపోదాము అని అడిగారు. కానీ నాయనమ్మ తాతగారు తిట్టారు. తల్లిని పిల్లని విడదీస్తావా, బుద్ధి లేదు అని నా ఎదురుగానే తిట్టారు. మగవాడివి ఆడపిల్లని తీసుకెళ్ళి ఎలా పెంచుతావు, చేసింది చాలు అని తిట్టారు పాపం. డాడీ లైక్స్ మీ ఎలాట్, రియల్లీ హీ లవ్స్ మీ అంది పూజ తండ్రి పట్ల సానుభూతి ప్రేమ అంతా మాటల్లో మొహంలో చూపిస్తూ. తండ్రి పట్ల అంత నమ్మకం పెంచుకొని అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్న పూజకి ఇంకా తండ్రి గురించి ఏం చెప్పాలో అర్థం కాలేదు సునీతకి. తను చెప్పదలిచిన విషయాలు ఏవి పూజకి కొత్త కాదు. వాటి గురించి ఓ అభిప్రాయం కూడా ఏర్పరచుకుందని తెలిసాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు సునీతకి. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఆలోపు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.